హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనం దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉన్నటువంటి పార్ట్ బి ఏదైతే ఉందో ఇందులో జనరల్ సైన్స్ అనే టాపిక్ ఉంది. ఈ యొక్క జనరల్ సైన్స్ మనకి 75 క్వశ్చన్స్కి ఉంది అలాంగ్ విత్ అర్థమెటిక్స్. సో ఈ జనరల్ సైన్స్లో మనకి 7th టాపిక్ ఉంది. నేను మీకు అది కూడా ప్రజెంట్ చేస్తున్నాను. 7th టాపిక్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్లో ఉన్న పొల్యూషన్ టాపిక్ ఏదైతే ఉందో ఈ యొక్క పొల్యూషన్ టాపిక్ గురించి ఈరోజు మనం చూద్దాం. సో కమింగ్ టు ద టాపిక్ పొల్యూషన్. అసలు పొల్యూషన్ అంటే ఏంటి? పొల్యూషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హార్మ్ఫుల్ మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో ఇవి మన ఎన్విరాన్మెంట్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో దాన్ని మనం పొల్యూషన్ అని అంటాం. మనం సైన్స్ చదువుతున్నప్పుడు సైన్స్ యొక్క టర్మినాలజీలోనే నేర్చుకోవాలి. బికాస్ సైన్స్ యొక్క టర్మినాలజీలో నేర్చుకోకపోతే క్వశ్చన్ పేపర్లో చూసినప్పుడు మనకే అర్థం కాదు. దట్ ఈస్ వై ఈ యొక్క హార్మ్ఫుల్ మెటీరియల్స్ అనే దాన్ని మనం ఈ యొక్క సైన్స్ టర్మినాలజీలో ఏమంటాం? పొల్యూటెంట్స్ అని అంటాం. ఓకేనా? ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేవి ఏవైతే మన యొక్క ఎన్విరాన్మెంట్లో ఎంటర్ అవుతాయో అప్పుడు మనం దాన్ని పొల్యూషన్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ మరి యొక్క పొల్యూషన్కి పొల్యూటెంట్స్ అని ఇప్పుడే చూసాం కదా. మరి ఎన్ని టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఉన్నాయి అంటే 2 టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్ టైప్, ఇంకొకటి మ్యాన్ మేడ్. అంటే ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేవి న్యాచురల్గాను ఉంటాయి, మ్యాన్ మేడ్ అంటే హ్యూమన్స్ యొక్క ఇంటర్వెన్షన్ వల్ల కూడా పొల్యూటెంట్స్ అనేవి ఏర్పడతాయి. మరి ఏంటేంటి న్యాచురల్ పొల్యూటెంట్స్ అంటే? న్యాచురల్ పొల్యూటెంట్స్ వచ్చేసి వాల్కెనిక్ యాష్. వాల్కెనిక్ యాష్ అంటే ఏంటి? జనరల్గా వాల్కెనిక్ ఎరప్షన్స్ జరుగుతుంటాయి కదా. ఈ యొక్క వాల్కెనిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు మనకి రిలీజ్ అయ్యే మాగ్మా ఏదైతే ఉంటుందో ఆర్ లావా ఏదైతే ఉంటుందో ఇందులో నుంచి బయటకు వచ్చే యాష్ ఉంటుంది కదా, ఆ యాష్ని మనం న్యాచురల్ పొల్యూటెంట్స్ అంటాం. అలాగే హ్యూమన్ యాక్టివిటీ వల్ల అంటే ఫ్యాక్టరీస్ నుంచి కావచ్చు, మనం యూజ్ చేసే వెహికల్స్ నుంచి కావచ్చు, దీని నుంచి వచ్చే పొల్యూటెంట్స్ని మనం మ్యాన్ మేడ్ పొల్యూటెంట్స్ అని అంటాం. ఓకేనా? ఈ యొక్క పొల్యూటెంట్స్నే మన ఎయిర్, వాటర్, ల్యాండ్ ఏదైతే ఉన్నాయో దట్ ఈస్ న్యాచురల్ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో వీటిని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి దానినే మనం పొల్యూషన్ అని అంటాం. ఇప్పుడు అర్థమైందా పొల్యూషన్ ఎలా జరుగుతుంది? రైట్, పొల్యూషన్ అనేది పొల్యూటెంట్స్ వల్ల జరుగుతుంది. పొల్యూటెంట్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్, ఇంకొకటి మ్యాన్ మేడ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్. పొల్యూషన్ అంటే ఏంటో చూసాం, పొల్యూషన్ దేని వల్ల జరుగుతుంది చూసాం. మరి టైప్స్ ఆఫ్ పొల్యూషన్ ఏంటి అంటే నాయిస్ పొల్యూషన్ ఉంది, సాయిల్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్ అని కూడా అంటాం. సాయిల్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్ ఉంది. నెక్స్ట్ రేడియో యాక్టివ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్. ఇవి టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్. మరి మనకు సిలబస్లో ఏమేమి ఇచ్చాడు? ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ అండ్ నాయిస్ పొల్యూషన్ ఇచ్చాడు. ఈ యొక్క రేడియో యాక్టివ్ పొల్యూషన్ ఏదైతే ఉందో లేదా థర్మల్ పొల్యూషన్ అంటాం, ఇది మనకు సిలబస్లో లేదు, దీనిని కూడా మీరు చదవద్దు. ఓకేనా? ఈ పాయింట్ చూసుకోండి, ఇది మనకు సిలబస్లో ఇవ్వలేదు. నెక్స్ట్ కమింగ్ టు ద సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్. కమింగ్ టు ద సోర్సెస్, ఈ యొక్క సోర్సెస్ మీద మనకు ప్రీవియస్గా కూడా క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఎన్ని టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి పాయింట్ సోర్స్ సొల్యూషన్, ఇంకొకటి నాన్ పాయింట్ సోర్స్. పాయింట్ అండ్ నాన్ పాయింట్. ఏంటి పాయింట్ సోర్స్ అంటే? ఈజీగా చెప్తాను చూడండి. పాయింట్ అంటే నథింగ్ బట్ డైరెక్ట్ సోర్స్ అనుకోండి. డైరెక్ట్ సోర్స్ని పాయింట్ సోర్స్ అని అంటాం. ఇండైరెక్ట్ సోర్సెస్ని నాన్ పాయింట్ సోర్సెస్ అంటాం. కమింగ్ టు ద డెఫినేషన్లో చూస్తే పాయింట్ సోర్స్ అంటే చూడండి ఈజీగా ఐడెంటిఫై చేయగలిగినవి పాయింట్ సోర్సెస్. అంటే నేమే చెప్తుంది కదా, సింగిల్ ప్లేస్, అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చెప్పేయగలం, అంటే డైరెక్ట్గా ఉంటుంది. దాన్ని మనం డైరెక్ట్ సోర్స్ అని అంటాం ఆర్ పాయింట్ సోర్స్ అని అంటాం. సెకండ్ టైప్ ఏంటి? నాన్ పాయింట్ సోర్స్. నాన్ పాయింట్ సోర్స్ అంటే ఏంటి? ఒకే ఒక ప్లేస్ నుంచి ఇది రాదు, వేరియస్ ప్లేసెస్ నుంచి వస్తుంది. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. అంతే కదా, వేరియస్ సోర్సెస్ నుంచి వస్తుంది అంటే దాన్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయలేం. అప్పుడు దాన్ని ఏమంటాం? ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ అంటాం ఆర్ నాన్ పాయింట్ సోర్స్ ఆఫ్ సొల్యూషన్ అని అంటాం. క్లియరా? ఎన్ని సోర్సెస్ ఉన్నాయి? టైప్స్ 2 టైప్స్. ఒకటి పాయింట్ సోర్స్ అండ్ నాన్ పాయింట్ సోర్స్. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ఎయిర్ పొల్యూషన్. టైప్స్ ఆఫ్ పొల్యూషన్లో ఫస్ట్ది ఎయిర్ పొల్యూషన్. ఫస్ట్ దాని గురించి చూద్దాం. ఏంటి ఎయిర్ పొల్యూషన్ అంటే? జనరల్గా మనకున్న ఎయిర్ క్వాలిటీని ఏదైనా కెమికల్స్ అనేవి ఆర్ అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ అనేవి ఈ యొక్క ఎయిర్లోకి ఎంటర్ అయ్యాయి అంటే దానినే మనం ఎయిర్ పొల్యూషన్ అని అంటాం. మరి ఏంటా పొల్యూటెంట్స్? ఆ పొల్యూటెంట్స్ వచ్చేసి పర్టికులేట్ మ్యాటర్ కావచ్చు, ఏరోజోల్స్ కావచ్చు, హార్మ్ఫుల్ గ్యాసెస్, లేదంటే రేడియో యాక్టివ్ పార్టికల్స్, ఇలాంటివన్నీ మన ఎయిర్లో ఎంటర్ అయినప్పుడు మన క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ అనేది తగ్గిపోతుంది. దానినే మనం ఎయిర్ పొల్యూషన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్
మరి ఏంటి సోర్సెస్ ఆర్ రీజన్స్, ఇదే ఇక్కడ మీకు ఈజీగా ఇవ్వడం జరిగింది. ఏంటి ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, ఏదైనా చేంజ్, అది ఫిజికల్గా కావచ్చు, కెమికల్గా కావచ్చు, బయోలాజికల్గా కావచ్చు, ఎయిర్కి ఒక చేంజ్ జరుగుతుంది బికాస్ ఆఫ్ ది పొల్యూటెంట్స్ అంటే దాన్ని మనం ఎయిర్ పొల్యూషన్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ మనం ఎయిర్ గురించి చూసినప్పుడు ఫస్ట్ ఎయిర్లో ఉన్న పొల్యూటెంట్స్లో 2 టైప్స్ అనేవి మనం బాగా చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ కార్బన్, ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ కార్బన్. ఏంటి దీని యొక్క డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఏంటి ఫస్ట్ బ్లాక్ కార్బన్. బ్లాక్ కార్బన్ అంటే ఏంటి, ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి ఏదైతే ఉంటాయో ఈ యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం బర్న్ చేసినప్పుడు ఇన్కంప్లీట్ కంబషన్ అనేది కనుక జరిగితే, అంటే కంప్లీట్గా ఇవి బర్న్ అవ్వకుండా దీనిలో నుంచి హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేది ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయితే ఆ యొక్క ఫామ్ అయినటువంటి కాంపౌండ్స్నే మనం బ్లాక్ కార్బన్ అని అంటాం. ఓకేనా. ఇది బ్లాక్ కార్బన్. మరి ఎలా ఉంటుంది అంటే దీనిలో ఉన్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్లో మ్యాక్సిమం ఏది ఉంటుంది, కార్బన్ కంపోజ్ అయి ఉంటుంది. ఈ యొక్క కార్బన్ అనేది సెవరల్ ఫార్మ్స్లో ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుంది, మన అట్మాస్ఫియర్ని హీట్ చేస్తుంది. అంటే ఏంటి, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి ఏదైతే సోలార్ రేడియేషన్ వస్తుందో మనకు సన్ నుంచి దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది. రైట్. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఇది సర్ఫేస్ అనుకుంటే ఎర్త్ సర్ఫేస్, ఈ యొక్క సర్ఫేస్కి మీదకి రావాల్సినటువంటి సోలార్ రేడియేషన్ ఇక్కడ సన్ అనుకోండి, ఈ యొక్క సన్ నుంచి ఈ యొక్క సర్ఫేస్కి రావాల్సినటువంటి ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ని ఈ యొక్క బ్లాక్ కార్బన్ ఇక్కడ అట్మాస్ఫియర్ అనుకుంటే ఈ యొక్క అట్మాస్ఫియర్లో ఉన్న ఈ యొక్క బ్లాక్ కార్బన్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఓకేనా. రెస్ట్రిక్ట్ చేసి ఈ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ని సర్ఫేస్ మీదకి రాకుండా చేస్తుంది. రైట్. నెక్స్ట్ ఏంటి, బ్రౌన్ కార్బన్. ఇప్పుడే మనం బ్లాక్ కార్బన్ అంటే ఏంటో చూసాం. దట్ ఈస్ ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క ఇన్కంప్లీట్ కంబషన్ ప్రాసెస్ వల్ల ఫామ్ అయ్యేదే బ్లాక్ కార్బన్. మరి బ్రౌన్ కార్బన్ అంటే ఏంటి, బయోమాస్ అనేది ఏదైతే ఉంటుందో ఈ యొక్క బయోమాస్ కంబషన్ వల్ల ఫామ్ అయ్యేదే బ్రౌన్ కార్బన్. ఓకేనా. ఏవైనా సన్లైట్ అబ్జర్బింగ్ ఏరోజోల్స్ ఏదైనా ఉన్నాయి అంటే అవి 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎయిర్ పొల్యూషన్లో ఒకటి బ్లాక్ కార్బన్ వస్తుంది, ఇంకొకటి బ్రౌన్ కార్బన్ వస్తుంది. క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు ది ఎఫెక్ట్స్. మరి ఎయిర్ పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి ఓజోన్ డిప్లీషన్. ఓజోన్ డిప్లీషన్ గురించి చూసే ముందు అసలు ఓజోన్ ఎక్కడ ఉంటుంది, మనకి లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉన్నాయి. ఫస్ట్ ది ట్రోపోస్ఫియర్ ఉంటుంది, తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది, తర్వాత మీసోస్ఫియర్ ఉంటుంది, ఆ తర్వాత థర్మోస్ఫియర్ ఉంటుంది, అండ్ దెన్ ఎగ్జోస్ఫియర్ ఉంటుంది. ఇది మనకు తెలుసు. రైట్. ఈ యొక్క థర్మోస్ఫియర్ తర్వాత ఎగ్జోస్ఫియర్ అనేది ఉంటుంది కదా. మరి ఓజోన్ ఎక్కడ ఉంటుంది, ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ అనేది ఉంటుంది. ఓజోన్ యొక్క సింబల్ ఏంటి, O3. O3 అనేది ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది ఎయిర్ పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్ అని అంటున్నాడు. ఎలాగా, కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో దట్ ఈస్ క్లోరిన్ కావచ్చు ఆర్ బ్రోమిన్, ఇవి రెండింటికి సంబంధించినటువంటి కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఇండస్ట్రీస్ వల్ల కావచ్చు, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు, వెహికల్స్ వల్ల కావచ్చు, ఫ్యాక్టరీస్ వల్ల కావచ్చు, ఏవైతే రిలీజ్ అవుతాయో ఇవి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఈ ఓజోన్ లేయర్ అనేది థిన్ అయిపోతుంది. దానినే ఓజోన్ లేయర్ డిప్లీషన్ అని అంటాం. ఇది ఎఫెక్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. మరి సెకండ్ ఎఫెక్ట్ ఏంటి, ఓషన్ అసిడిఫికేషన్. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. మనం ఇందాకే చూసాం ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది బర్న్ చేస్తాము అని చూసాం కదా. రైట్. ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. లెట్స్ సే ఇది సర్ఫేస్ అనుకోండి, ఇక్కడ మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి బర్న్ చేసాం. ఓకేనా. ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది బర్న్ చేసినప్పుడు ఇందులో నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయింది. ఈ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని ఇక్కడ ఓషన్ ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ ఓషన్ ఉంది కదా. ఈ యొక్క ఓషన్ అనేది ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమైంది, CO2 లెవెల్స్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఓషన్లో ఉన్న pH లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క pH లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఈ తగ్గిపోయినప్పుడు ఏమంటుంది, జనరల్గా pH లెవెల్ అంటే ఏంటి, 7 అంటే న్యూట్రల్, 7 కంటే తక్కువ ఉంది అంటే యాసిడిక్ అంటాం, 7 కంటే ఎక్కువ ఉంది అంటే బేసిక్ అంటాం. pH స్కేల్ గురించి చూసుకున్నప్పుడు ఇది pH స్కేల్. 7 అంటే న్యూట్రల్, తక్కువ ఉంది అంటే యాసిడిక్, ఎక్కువ ఉంది అంటే బేసిక్. మరి ఇక్కడ ఏమవుతుంది అంటున్నాము, CO2 అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఓషన్ యొక్క వాటర్లో pH లెవెల్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోతుంది అంటే ఏమవుతుంది,
అసిడిక్ అయిపోతుంది. దానివల్లనే ఓషన్ అసిడిఫికేషన్ అని అంటున్నాం. అర్థమైందా? ఇదే ఓషన్ అసిడిఫికేషన్. మరి దీనివల్ల ఏమవుతుంది అంటే మెరైన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో దీనికి ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. నెక్స్ట్, మరి మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్. ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది అంటే దేనివల్ల జరుగుతుంది అన్నాం? పొల్యూటెంట్స్ వల్ల పొల్యూషన్ అనేది జరుగుతుంది అన్నాం. మరి మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవి అనేది కూడా చూసుకోవాలి కదా. ఫస్ట్ వన్ వచ్చేసి పర్టికులేట్ మ్యాటర్. ఈ యొక్క పర్టికులేట్ మ్యాటర్నే మనం PM అని కూడా రాస్తాం. PM10 అని, PM2.5 అని. ఇవి హార్మ్ఫుల్ పర్టికులేట్ మ్యాటర్ కాంపోనెంట్స్ అని కూడా చెప్తాం మనం. మరి దీని యొక్క ఇంపాక్ట్స్, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇంపాక్ట్స్ ఏమన్నా జరుగుతాయి అంటే అవి యొక్క ఇంపాక్ట్స్లో మీరు చూసుకోండి. బికాస్ ఎయిర్ పొల్యూషన్ వల్ల జరిగే ఇంపాక్ట్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేశాడు. కమింగ్ టు ద ఇంపాక్ట్స్ ఆఫ్ పర్టికులేట్ మ్యాటర్, స్మాగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అలాగే వెజిటేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఆర్ డ్యామేజ్ చేస్తుంది అంటున్నాడు. స్మాగ్ అంటే ఏంటి? స్మాగ్ అంటే నథింగ్ బట్ స్మోక్ ప్లస్ ఫాగ్. మరి ఇది ఎందుకు ఫామ్ అవుతుంది? ఈ యొక్క పర్టికులేట్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్ అనేది అట్మాస్ఫియర్లో ఎక్కువైనప్పుడు ఈ యొక్క పర్టికులేట్ మ్యాటర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? మన అట్మాస్ఫియర్లో స్మోక్ ప్లస్ ఫాగ్ ఇవి రెండు కలిపి స్మాగ్గా ఫామ్ అయ్యేలా చేస్తుంది. అంటే మనకి ఎన్విరాన్మెంట్లో క్లియర్గా కనిపించదు అనమాట. ఇదే స్మాగ్ ఫార్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు ఇక్కడ ఉన్నారంటే ఇక్కడున్న పర్సన్ కూడా మీకు క్లియర్గా కనిపించరు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ స్మాగ్ ఫార్మేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? డ్యామేజెస్ వెజిటేషన్. మరి వెజిటేషన్ డ్యామేజ్ చేస్తే ఏమవుతుంది? అల్టిమేట్గా అగ్రికల్చర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అగ్రికల్చర్ ఎఫెక్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ప్రొడక్టివిటీ డిక్రీజ్ అయితే ఏమవుతుంది? గ్రోత్ అనేది తగ్గిపోతుంది. మరి గ్రోత్ తగ్గితే ఏమవుతుంది? మన కంట్రీ యొక్క GDP అనేది తగ్గిపోతుంది. GDP తగ్గిపోయింది అంటే కంట్రీ స్లో డౌన్ అవుతుంది. రైట్? దిస్ ఈస్ హౌ స్మాల్ ఎఫెక్ట్ అయినా కూడా లాంగ్ టర్మ్లో ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మీరు తెలుసుకోగలగాలి. రైట్? సరే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ పొల్యూటెంట్ వచ్చేసి సల్ఫర్ డైఆక్సైడ్. ఏంటి సల్ఫర్ డైఆక్సైడ్? ఈజీగా గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ డైఆక్సైడ్ ఆర్ సల్ఫర్ డైఆక్సైడ్ అంటాం కంటే ఆక్సైడ్స్ అంటాం బెటర్. ఎందుకంటే SOX ఆర్ NOX సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేది రీజన్స్ ఫర్ యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ ఏదైతే జరుగుతుందో దీనికి మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసి ఈ యొక్క సల్ఫర్ ఆక్సైడ్స్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్. టు బి వెరీ పర్టికులర్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అని చెప్తాం. రైట్? మరి ఇంకేమైనా మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఉన్నాయా అంటే కార్బన్ మోనాక్సైడ్, లెడ్, ఓజోన్, మెర్క్యూరీ ఇవన్నీ ఆర్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా అంటే గుర్తుపెట్టుకోవాలి. బికాస్ మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవి అనేది కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. మరి ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది అంటున్నాం, ఎయిర్ పొల్యూటెంట్స్ ఎఫెక్ట్ చేస్తాయి అంటున్నాం. మరి ఎలా మెజర్ చేస్తాం మనం ఈ ఎయిర్ క్వాలిటీ అనేది పొల్యూట్ అయింది అంటే ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని యూజ్ చేసి మనం ఎయిర్ పొల్యూషన్ యొక్క లెవెల్స్ అనేది మెజర్ చేస్తాం. ఎలా మెజర్ చేస్తారు ఈ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అంటే 1 to లెట్స్ సే 100 ర్యాంకింగ్ తీసుకుంటే, యాక్చువల్లీ ఇది 100 ఉండదండి, ఎంతవరకు వాల్యూ వచ్చింది అంటే అంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ర్యాంకింగ్స్ చూసుకుంటే లాహోర్ అనేది దట్ ఈస్ పాకిస్తాన్లో ఉంటుంది కదా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ యొక్క లాహోర్ అనేది మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఉంది. దీని యొక్క స్కోర్ ఎంత వచ్చింది అంటే 450 వచ్చింది. రైట్? సో దాని యొక్క పొల్యూషన్ లెవెల్ ఎంతవరకు ఉంటే అంతవరకు స్కోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ది వర్స్ట్ ఎఫెక్టెడ్ ఆర్ వర్స్ట్ పొల్యూటెడ్ సిటీ అనమాట. 1 to 100లో 100 వచ్చింది అంటే 100 out of 100 వచ్చింది మనం సూపర్ అని మాత్రం అనుకోవద్దు. ఎంత తక్కువ వస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంత మంచిగా ఎయిర్ క్వాలిటీ ఉంది అని అర్థం. అగైన్ దిస్ ఈస్ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ రీసెంట్గా రిలీజ్ అయింది. దీనిలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన స్కోర్ 67 వచ్చింది కదా, సో మనం వర్స్ట్లో ఉన్నాము అనుకోవద్దు. 67 out of 100 వచ్చింది అంటే దిస్ ఈజ్ ఎ గుడ్ స్కోర్. ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఎంత తక్కువ స్కోర్ ఉంటే మన ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ అనేది అంత తక్కువ ఉన్నాయి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్?
మరి ఏ స్కీమ్స్ లాంచ్ చేసాం మనం ఎయిర్ క్వాలిటీ కోసం అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ 2019 యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, దేనికి? ఎయిర్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి? మరి ఇవి కూడా చూసుకోవాలా మేడం మేము ఎగ్జామ్కి అంటే, లెట్స్ ఏదో ఒక కరెంట్ అఫైర్ న్యూస్లో ఉంది ఎయిర్ పొల్యూషన్కి సంబంధించింది అంటే మీకు ఏదో ఒక 4 ఆప్షన్స్లో 4 స్కీమ్స్ ఇచ్చేసి దీనిలో ఏది ఎయిర్ పొల్యూషన్కి నాట్ రిలేటెడ్ అని అడిగితే మీరు ఏం చేస్తారు? ఆన్సర్ చేయలేరు కదా, అనవసరంగా మార్క్ పోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవ్రీ మార్క్ మ్యాటర్స్ అన్నప్పుడు ఎవ్రీ పాయింట్ని మీరు డీటెయిల్గా చదువుకోవాలి. సో గవర్నమెంట్ ఎయిర్ పొల్యూషన్ అని ఇచ్చాడు అంటే మన గవర్నమెంట్ ఇన్ని స్కీమ్స్ చూడండి, ఇన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది అన్నప్పుడు మీరు ఈ స్కీమ్స్ అన్నీ కూడా చూసుకోవాలి కదా. దట్ ఈస్ వై స్కీమ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్, మీరు స్కీమ్స్ కూడా చూసుకోవాలి. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ వన్. ఫస్ట్ స్కీమ్ ఏంటి? ఇంట్రొడక్షన్ ఆఫ్ క్లీనర్ గ్యాషియస్ ఫ్యూయల్స్ అంటే సిఎన్జి, దట్ ఈస్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, ఆర్ ఎథనాల్ బ్లెండింగ్. రీసెంట్గా మన గవర్నమెంట్ 20% ఎథనాల్ బ్లెండింగ్ టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క టార్గెట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఇది మనం ఇందాకే చూసాం, ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని మెజర్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్ ఇది. అలాగే లీప్ ఫ్రాగింగ్ ఫ్రమ్ BS4 అంటే బేసల్ నార్మ్స్ అండి. బేసల్ నార్మ్స్ అన్ని ఉంటాయి. ఏంటి బేసల్ నార్మ్స్ అంటే పొల్యూషన్ని చూసుకోవడానికి ఈ యొక్క బేసల్ నార్మ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి 1, 2, 3 నుంచి 6 వరకు ఉన్నాయి. మన ఇండియా 4 నుంచి బాగా ఏమంటారు, వాట్ ఎవర్ వీ టేక్ ద స్టెప్స్ టు కంబాట్ ఎయిర్ పొల్యూషన్ బాగున్నాయి అని చెప్పి 4th నుంచి డైరెక్ట్గా 6th రూల్స్కి మనం జంప్ చేయడం జరిగింది. అదే ఇక్కడ ఇచ్చారనమాట, రైట్. నెక్స్ట్ ఏంటి? బర్నింగ్ ఆఫ్ బయోమాస్. మనం ఇందాకే చూసాం, బయోమాస్ వల్ల ఏమవుతుంది? అట్మాస్ఫియర్లో బ్రౌన్ కార్బన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ వై ఈ బయోమాస్ బర్నింగ్ అనేది కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది. అలాగే ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఈచ్ ఇండివిజువల్ ఒక్కొక్క వెహికల్ యూస్ చేసి వెహిక్యులర్ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేయడానికి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయండి అని ప్రమోట్ చేయడం జరిగింది, రైట్. నెక్స్ట్ స్కీమ్స్ ఏంటి? పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్. మనకు తెలుసు, నార్మల్గా మీరు ఎప్పుడైనా జర్నీస్ చేస్తున్నారు అంటే వెహికల్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ పొల్యూషన్ కంట్రోల్ ఆర్ పొల్యూషన్ కంట్రోల్ వ్యాన్స్ అని ఉంటాయి. వీళ్ళు కంట్రోల్ సర్టిఫికేట్, దట్ ఈస్ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ అని వెహికల్స్కి చూస్తూ ఉంటారు. అండ్ ఇష్యూయన్స్ ఆఫ్ డైరెక్షన్స్ అండర్ ఎయిర్ యాక్ట్ 1981. ఇది గుర్తుపెట్టుకోండి, ఎయిర్ పొల్యూషన్లో ఎయిర్ యాక్ట్ 1981 యూస్ చేసి మీకు రూల్స్ ఆర్ ఫైన్స్ ఏదైతే ఉంటాయో ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్కీమ్ ఏంటి? క్రాకర్స్, లైక్ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంకేమన్నా మనం సెలబ్రేషన్స్ అప్పుడు కానీ యూస్ చేసే ఈ యొక్క క్రాకర్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క క్రాకర్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం. అలాగే నోటిఫికేషన్ ఆఫ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, GRAP అంటాం. ఈ యొక్క ప్లాన్ని మనం ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఆల్రెడీ మనకు తెలుసు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ యొక్క చాలా ఎక్కువ ఉండడం వల్లే స్కూల్స్ కూడా ఒక్కోసారి క్లోజ్ చేయడం జరుగుతుంది, హాలిడేస్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంటుంది. దట్ ఈస్ వై ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అనేది ఢిల్లీలో మన గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ గురించి మనం ఇప్పటివరకు ఏం చూసామో క్విక్ సమ్మరీ లాగా చూద్దాం. ఎయిర్ పొల్యూషన్ ఎందుకు జరుగుతుంది? కాజెస్ ఏంటి అంటే వెహికల్స్ నుంచి వచ్చే ఎమిషన్స్, ఇండస్ట్రియల్ డిశ్చార్జెస్, ఫాజిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం, అలాగే డస్ట్ పార్టికల్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ ఫారెస్ట్ ఫైర్స్, రైట్. మరి దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి, గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, ఓజోన్ డిప్లేషన్ అవుతుంది, యాసిడ్ రైన్స్ వస్తాయి బికాస్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్స్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్స్, అలాగే స్మాగ్ ఫార్మేషన్, దట్ ఈస్ స్మోక్ ప్లస్ ఫాగ్ ఫార్మేషన్స్ అనేవి అవుతాయి, రైట్. ఇవన్నీ చూసాం. మరి ప్రివెన్షన్, దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తాం మనము అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రమోట్ చేయడం, అఫారెస్టేషన్, దట్ ఈస్ ప్లాంట్స్ని ఎక్కువగా పెంచడం, అలాగే ఇన్స్టాలింగ్ ఫిల్టర్స్ అండ్ స్విచ్ టు క్లీనర్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ట్రాన్స్ఫర్ అవ్వడం ఆర్ కన్వర్ట్ అవ్వడం, లీగల్ రెగ్యులేషన్స్ ఆర్ రూల్స్ని తీసుకురావడం, కొత్త రూల్స్ని తీసుకురావడం ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. ఇది క్విక్ సమ్మరీ, రైట్. ఇది మనం ఇప్పటి వరకు ఎయిర్ పొల్యూషన్ గురించి చూసాం. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఏంటి? వాటర్ పొల్యూషన్. మరి ఏంటి వాటర్ పొల్యూషన్ అంటే? వాటర్ బాడీస్ ఏదైతే ఉంటాయో జనరల్గా అవి స్ట్రీమ్స్ కావచ్చు, రివర్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు,
ఓషన్స్, ఇవన్నీ వాటర్ బాడీస్ కదా. ఈ యొక్క వాటర్ బాడీస్లో హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అనేవి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అప్పుడు మనం వాటర్ అనేది పొల్యూట్ అయింది అని అంటాం, రైట్. దీనినే మనం వాటర్ పొల్యూషన్ అని అంటాం. మరి ఏం చేస్తాయి ఎంటర్ అయ్యి అంటే వాటర్ క్వాలిటీ అనేది ఏదైతే ఉంటుందో దీనిని డీగ్రేడ్ చేసేస్తాయి, రైట్. అందుకే వాటర్ పొల్యూట్ అయింది అని అంటాం, ఓకేనా. మరి ఏంటా టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే దీనినే మనం సోర్సెస్ అని కూడా అనుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తాయి ఈ యొక్క వాటర్ పొల్యూటింగ్ ఆర్ వాటర్ డీగ్రేడింగ్ సబ్స్టెన్సెస్ అంటే ఫార్మ్స్ నుంచి కావచ్చు, టౌన్స్, ఫ్యాక్టరీస్ నుంచి ఈ యొక్క పొల్యూటెంట్స్ అనేవి వాటర్లో కలిసిపోయి మన వాటర్ని డీగ్రేడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వై వాటర్ క్వాలిటీ అనేది తగ్గిపోయి వాటర్ పొల్యూట్ అవుతాయి, రైట్. నెక్స్ట్ కమింగ్ టు వాటర్. ఇందాక మనం ఎయిర్ పొల్యూషన్లో ఏం చూసాం, ఎయిర్ పొల్యూషన్ జరిగినప్పుడు బ్లాక్ కార్బన్ అనేది ఫామ్ అవుతుంది, అలాగే బ్రౌన్ కార్బన్ అనేది ఫామ్ అవుతుంది అని చూసాం. అలాగే వాటర్లో చూస్తే వాటర్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, అది గ్రే వాటర్ అండ్ బ్లాక్ వాటర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్లాక్ కార్బన్ వేరు, బ్లాక్ కార్బన్ అనేది ఎయిర్లో చూస్తాం, రైట్. బ్లాక్ వాటర్ అనేది వాటర్ పొల్యూషన్లో చూస్తాం. మరి ఏంటి గ్రే వాటర్ అంటే? గ్రే వాటర్ అంటే నథింగ్ బట్ వేస్ట్ వాటర్. ఏంటి వేస్ట్ వాటర్? మనం ఇంట్లో జనరల్గా ఫ్రెష్ అయినప్పుడు కావచ్చు, యుటెన్సిల్స్ వాష్ చేసినప్పుడు, క్లోత్స్ వాష్ చేసినప్పుడు వాటర్ అనేవి రిలీజ్ చేస్తాం కదా, ఈ యొక్క వాటర్ని గ్రే వాటర్ అంటాం. మరి ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి ఈ యొక్క వాటర్లో కొంచెం బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ యొక్క బ్యాక్టీరియాని ఫిల్టర్ చేసి రీయూజ్ చేస్తాం. దేనికి రీయూజ్ చేస్తాము? మన ఇంట్లో ఉన్న మొక్కలు కావచ్చు, చెట్లు కావచ్చు, వీటికి వాటర్ చేయడానికి ఈ యొక్క వాటర్ అనేది యూజ్ చేస్తాం. దానినే గ్రే వాటర్ అంటాం. అంటే దీస్ కెన్ బి రీయూజ్డ్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. మరి కమింగ్ టు బ్లాక్ వాటర్. ఏంటి బ్లాక్ వాటర్ అంటే? బ్లాక్ వాటర్ అంటే నథింగ్ బట్ మన వాష్రూమ్స్ ఏదైతే ఉంటాయో వాష్రూమ్స్ నుంచి వచ్చే హ్యూమన్ వేస్ట్ నుంచి వచ్చే వాటర్నే బ్లాక్ వాటర్ అంటాం. దీస్ ఆర్ అన్సేఫ్ అండ్ దీస్ కాంట్ బి రీయూజ్డ్, ఓకేనా. ఈ వాటర్ని మనం రీయూజ్ చేయం అండ్ డిస్పోజ్ చేయడం కూడా చాలా కేర్ఫుల్గా సపరేట్గా డిస్పోజ్ చేయాలి, రైట్. గుర్తుపెట్టుకోండి, గ్రే వాటర్ క్యాన్ బి రీయూజ్డ్ అండ్ ఫిల్టర్డ్, బ్లాక్ వాటర్ కెనాట్ బి రీయూజ్డ్ అండ్ షుడ్ బి డిస్పోజ్డ్ కేర్ఫుల్లీ, రైట్. నెక్స్ట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ఎందుకు ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్? ఇందాక మనం చూసాం కదా బ్లాక్ వాటర్ అని. ఈ యొక్క బ్లాక్ వాటర్ అనేవి హ్యూమన్ యూసేజ్ వాటర్ ఏవైతే ఉంటాయో వీటిలోకి ఎంటర్ అవ్వకుండా ఈ యొక్క సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి కంటామినెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏవైతే కెమికల్స్ ఆర్ అన్వాంటెడ్ పార్టికల్స్ ఏవైతే ఈ వాటర్లో ఉంటాయో ఈ వాటర్ని ప్యూరిఫై చేస్తాయి అన్నమాట. ఈ యొక్క వాటర్ నుంచి ఈ యొక్క కెమికల్స్ని రిమూవ్ చేయడం, ఈ రిమూవ్ చేయడాన్ని సీవేజ్ ట్రీట్మెంట్ అంటాం. ఎక్కడ చేస్తారు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ మరి వాటర్ పొల్యూషన్. ఇందాక ఎయిర్ పొల్యూషన్ గురించి మనం చూసినప్పుడు ఎవరు మెజర్ చేస్తారని చెప్పాము? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ అనేది మెజర్ చేస్తుంది అని చెప్పాం. మరి వాటర్లోకి వచ్చినప్పుడు ఎలా మెజర్ చేస్తాము అంటే 2 ఉంటాయండి. దీనిలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, నెక్స్ట్ వచ్చేసి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఫస్ట్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటో చూద్దాం. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే నథింగ్ బట్ ఇదొక వాటర్ అనుకోండి. ఈ పిక్చర్ చూడండి, మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది. ఇదొక వేస్ట్ వాటర్ అనుకోండి. వేస్ట్ వాటర్కే మనం చేస్తాం, రైట్. ప్యూర్ వాటర్ కాదు, వేస్ట్ వాటర్. ఈ కంటైనర్లో వేస్ట్ వాటర్ ఉంటే ఇందులో కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, లైక్ మైక్రో ఆర్గానిజమ్స్ అనుకోండి. ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్కి అవసరమైనటువంటి ఏదైతే డిజాల్వ్డ్ ఆక్సిజన్, మనకి వాటర్లో ఉన్న ఏ ఆర్గానిజమ్స్కైనా డిజాల్వ్డ్ ఆక్సిజనే కావాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్లో మీరు నార్మల్గా ఫిషెస్ ఎక్వేరియంలో ఉంటాయి. ఈ యొక్క ఎక్వేరియంలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. మరి మనం నార్మల్గా బయట నుంచి ఫిషెస్ తెచ్చుకున్నప్పుడు నార్మల్ వాటర్లో వేస్తే 2-3 డేస్కి చనిపోతాయి. ఎందుకు చనిపోతాయి? బికాజ్ మనం పెట్టేటువంటి వాటర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఉండదు. దట్ ఈస్ వై మీరు ఇంట్లో పెంచుకోవాలనుకున్నా కూడా ఫిషెస్ అనేవి ఉండవు. ఓన్లీ ఎక్వేరియంలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తేనే ఫిషెస్ అనేవి అలైవ్గా ఉంటాయి, రైట్. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్లో ఈ యొక్క ఆర్గానిజమ్స్కి కావాల్సిన డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత అని తెలుసుకోవడానికి, దేనికి డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఈ యొక్క ఆర్గానిజమ్స్ ఆర్గానిక్ మెటీరియల్ ఏదైతే వాటర్లో ఉంటుందో ఈ యొక్క ఆర్గానిక్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ డిమాండ్ ఏదైతే ఉందో
దానినే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. ఓకేనా? మరి ఏంటి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్? రైట్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ఆక్సిజన్ డిప్లీషన్ కెపాసిటీ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? ఈ కంటైనర్లో ఉన్న వేస్ట్ వాటర్ ఉన్నాయి అనుకుంటే ఈ యొక్క ఆక్సిజన్ రిక్వైర్డ్, ఎంత ఆక్సిజన్ కావాలి టు ఆక్సిడైజ్ దిస్, దీంట్లో ఉన్నటువంటి ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క మ్యాటర్ని ఆక్సిడైజ్ చేయడానికి ఎంత ఆర్గానిక్ ఆక్సిజన్ కావాలి అనేది ఈ యొక్క కెమికల్ ఆక్సిజన్ డిమాండ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మరి దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే లాంగ్ ప్రాసెస్, అంటే 5 days పడుతుంది. బట్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది 2 to 3 hours వచ్చేస్తుంది కాబట్టి ఇది షార్ట్ ప్రాసెస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది చూస్తాము. బట్ కమింగ్ టు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఓన్లీ ఆక్సిజన్ డిమాండ్ ఎంత అనేది మాత్రమే చూస్తాం. ఇది రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. రైట్, నెక్స్ట్ ఏంటి? డిసీజెస్. ఎయిర్ పొల్యూషన్లో మన ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దట్ ఈస్ రెస్పిరేటరీ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుందని చూసాము, యాసిడ్ రెయిన్స్ వస్తాయని చూసాం, ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది చూసాం. మరి కమింగ్ టు వాటర్ పొల్యూషన్, మరి వాటర్ పొల్యూషన్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఈ బ్లాక్ ఫుడ్ డిసీజ్ అనేది వస్తుంది. మరి డిసీజెస్ వచ్చినప్పుడు ఈ డిసీజెస్ వల్ల ఏం జరుగుతుంది, బాడీకి ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇలాంటివి కూడా చూసుకోవాలంటే ఇలాంటివన్నీ అవసరం లేదండి. ఓన్లీ డిసీజ్ ఏంటి అని చూసుకోండి. డిసీజ్ యొక్క మెయిన్ కాంపోనెంట్, దట్ ఈస్ ఏ కాంపోనెంట్ అనేది ఈ యొక్క డిసీజ్కి రీజన్ అనేది మాత్రం చూసుకోండి. రైట్, కమింగ్ టు బ్లాక్ ఫుడ్ డిసీజ్, ఇది దేని వల్ల వస్తుంది అంటే ఆర్సెనిక్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్లాక్ ఫుడ్ డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? నాక్నీ సిండ్రోమ్, ఇది దేని వల్ల వస్తుంది? సేమ్ ఆర్సెనిక్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ యొక్క ఏఎస్ అండి, ఆర్సెనిక్, ఏఆర్ అంటే ఆర్గాన్, ఆర్సెనిక్ అంటే ఏఎస్. రైట్, ఆర్సెనిక్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్లాక్ ఫుడ్ డిసీజ్ అండ్ నాక్నీ సిండ్రోమ్ అనేవి వస్తాయి. మరి బ్లూ బేబీ సిండ్రోమ్ ఏంటి? బ్లూ బేబీ సిండ్రోమ్నే మనం మెథమోగ్లోబినేమియా అని కూడా అంటాం. ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ దేని వల్ల వస్తుంది? నైట్రేట్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల వాటర్లో ఈ యొక్క బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది వస్తుంది. అంటే నథింగ్ బట్ స్కిన్ అనేది బ్లూ కలర్లో టర్న్ అయిపోతుంది. సో దట్ ఈస్ వై బ్లూ బేబీ సిండ్రోమ్ అని కూడా ఈ యొక్క డిసీజ్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? మినిమట్టా డిసీజ్. ఎందుకు వస్తుంది ఈ యొక్క మినిమట్టా డిసీజ్? మెర్క్యూరీ లెవెల్స్, దట్ ఈస్ హెచ్జీ, మెర్క్యూరీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాటర్లో ఈ యొక్క డిసీజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇటాయ్ డిసీజ్. ఎందుకు వస్తుంది ఈ యొక్క డిసీజ్ అంటే కాడ్మియం లెవెల్స్ అనేవి వాటర్ లెవెల్స్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఈ యొక్క డిసీజ్ అనేది వస్తుంది. జస్ట్ ఏ డిసీజ్ వస్తుంది అండ్ ఏ యొక్క ఎలిమెంట్ వల్ల వస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఆయిల్ పొల్యూషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆయిల్ స్పిల్స్. మేజర్గా వాటర్ పొల్యూషన్ ఎందుకు జరుగుతుంది అంటే ఆయిల్ స్పిల్స్ అనేది మేజర్ రీజన్. మరి ఎక్కడ జరుగుతాయి ఈ యొక్క ఆయిల్ స్పిల్స్ అంటే జనరల్గా మనం న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే క్రూడ్ ఆయిల్ కానీ ఆర్ పెట్రోలియం ఇలాంటివి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన ఇండియాకి ఎలా వస్తాయి? త్రూ సీ రూట్ ద్వారా వస్తాయి. ఈ యొక్క సీ రూట్ నుంచి రావడం ఈ యొక్క వాటర్ బాడీస్లో ఇలా ఈ పిక్చర్లో చూస్తే ఏవైనా కొన్నిసార్లు యాక్సిడెంటల్గా స్పిల్ అయినప్పుడు ఇలా ఆయిల్ అనేది స్పిల్ అవ్వడం జరుగుతుంది. అండ్ దట్ టైం ఈ యొక్క ఆయిల్ అనేది వాటర్ మీద స్పిల్ అయినప్పుడు వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. మరి ఎందుకు ఇది ఇంత పెద్ద ప్రాబ్లమా అంటే ఈ యొక్క ఆయిల్ స్పిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఆయిల్ అనేది స్పిల్ అవ్వడం వల్ల హ్యూజ్ అమౌంట్లో స్పిల్ అవుతుంది కదా. ఇంపోర్ట్స్ అంటే మనం స్మాల్ అమౌంట్స్ అయితే తీసుకురాం కదా, హ్యూజ్ అమౌంట్లోనే తీసుకొస్తాం. ఈ యొక్క హ్యూజ్ అమౌంట్స్లో ఈ యొక్క ఆయిల్ స్పిల్స్ జరగడం వల్ల మెరైన్ ఎకోసిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే ఇంకేం జరుగుతుంది? ఏవైతే అక్వాటిక్ యానిమల్స్ ఉంటాయో ఆర్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి వాటి యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దట్ ఈస్ వై మెరైన్ ఎకోసిస్టమ్కి అక్వాటిక్ పాపులేషన్కి ఈ యొక్క ఆయిల్ స్పిల్స్ అనేది ఎఫెక్ట్ చేస్తాయి. రైట్, మరి ఈ యొక్క ఆయిల్ స్పిల్స్ అనేవి రెడ్యూస్ చేయడానికి ఆర్ క్లీన్ చేయడానికి అంటే ఈ యొక్క యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఈ యొక్క ఆయిల్ స్పిల్స్ని క్లీన్ చేయడానికి మనం ఏ ప్రాసెస్ వాడతాము?
అనేది చూస్తే రీసెంట్గా మీరు కనుక గ్రూప్ 2 పేపర్ కనుక చూసుంటే గ్రూప్ 2 పేపర్లో ఈ యొక్క సేమ్ ప్రాసెసెస్ మీదే 4 to 5 క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది, రైట్? దట్ ఈస్ వై మీరు ఈ టాపిక్ని కొంచెం డీప్గా ప్రిపేర్ అవ్వండి, బికాస్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 కాబట్టి దానిలోనే చాలా క్వశ్చన్స్ అడిగారు ఇన్ ది ఎస్ఎన్టీ పార్ట్. ఓకే, మరి ఏమేమి మెథడ్స్ యూస్ చేస్తాము? ఫస్ట్ వన్ వచ్చేసి కంటైన్మెంట్ బూమ్స్. ఏంటి కంటైన్మెంట్ బూమ్స్? కంటైన్మెంట్ బూమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్పిల్ అయింది కదా, ఈ స్పిల్ అయిన దాన్ని ఇక్కడ నుంచి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఇలా మనం కొన్ని బ్యారియర్స్ అనేది యూస్ చేస్తాం. ఇలా బ్యారియర్స్ యూస్ చేయడాన్ని కంటైన్మెంట్ బూమ్స్ అని అంటాం. స్కిమ్మర్స్, మరి ఏంటి స్కిమ్మర్స్? స్కిమ్మర్స్ అంటే ఈ యొక్క ఆయిల్ స్పిల్స్ని రిమూవ్ చేయడానికి కొన్ని డివైజెస్ వాడతాం. స్పెసిఫిక్ డివైజెస్ వాడటాన్ని స్కిమ్మర్స్ అంటారు. నెక్స్ట్ సార్బెంట్స్. ఏంటి సార్బెంట్స్? సార్బెంట్స్ అంటే నథింగ్ బట్ అబ్జార్బెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్గా ఇంట్లో ఎప్పుడైనా చూస్తే ఆయిల్ మార్క్స్ అనేవి ఎప్పుడైనా క్లోత్స్ మీద పడ్డాయి అంటే జనరల్గా పౌడర్ పెట్టేస్తారు. ఎందుకు పౌడర్ పెట్టేస్తారు? బికాస్ పౌడర్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఆయిల్ని అండ్ ఆయిల్ మార్క్స్ అనేవి పోతాయి. ఇఫ్ మీకు ఎవరికైనా తెలియదు అంటే జస్ట్ ట్రై ఇట్, ఊరికే చెప్తున్నాను, బట్ ఇట్ విల్ వర్క్. ఓకే, అండ్ ఈ యొక్క ఆయిల్ని ఇలా అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. ఆయిల్ మార్క్స్ పడ్డప్పుడు పౌడర్ అనేది పెట్టారు అంటే ఆయిల్ మార్క్స్ అనేవి ఎలా అయితే పోతాయో సేమ్ ఈ యొక్క ఆయిల్ స్పిల్స్కి కూడా అలాంటి పౌడర్స్ యూస్ చేసి ఈ యొక్క ఆయిల్ స్పిల్స్ ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది, రైట్? నెక్స్ట్ ఫోర్త్ వన్. ఏంటి ఫోర్త్ వన్? డిస్పర్సింగ్ ఏజెంట్స్. ఏం డిస్పర్సింగ్ ఏజెంట్స్ యూస్ చేస్తారు అంటే కొన్ని కెమికల్స్ యూస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కెమికల్స్ యూస్ చేసి ఈ యొక్క ఆయిల్ స్పిల్ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేస్తారు. దీస్ ఆర్ ది 4 మెథడ్స్ వి యూస్ టు రెడ్యూస్ ది ఆయిల్ స్పిల్ ఎఫెక్ట్స్ ఆన్ వాటర్ బాడీస్, రైట్? నెక్స్ట్ స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్. వాటర్ పొల్యూషన్ని డీల్ చేయడానికి మన ఇండియాలో ఉన్నటువంటి స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి నమామి గంగే ప్రోగ్రామ్. ఎప్పుడు లాంచ్ చేశారు? 2014లో లాంచ్ చేయడం జరిగింది. దేనికి లాంచ్ చేశారు? రివర్ గంగా ఏదైతే ఉందో ఈ యొక్క గంగాని క్లీన్ చేయడానికి ఈ యొక్క మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది బై ది ఇండియన్ గవర్నమెంట్, రైట్? ఇదొక స్కీమ్. అండ్ నెక్స్ట్ స్వచ్ఛ భారత్ అభియాన్. స్వచ్ఛ భారత్ అభియాన్ ఎందుకు వస్తుంది అని మీరు అనొచ్చు. స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనే ఒక ఎయిమ్తో మనం లాంచ్ చేయడం జరిగింది. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే మనం ఇందాక చూసాం, దేనికి రిలేట్ చేయాలి? బ్లాక్ వాటర్కి రిలేట్ చేయాలి. ఓకేనా? దట్ ఈస్ వేర్ మీరు ఇంటర్లింకింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ అనేది నేర్చుకొని ప్రిపేర్ అవ్వాలి, రైట్? దీస్ ఆర్ ఆల్ ది కాన్సెప్ట్స్. అండ్ మనం వాటర్ పొల్యూషన్ గురించి ఏం చూసాము అనేది క్విక్ సమ్మరీగా కనుక చూస్తే, వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్? సీవేజ్ అనేది ఒక కాజ్, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి పొల్యూటెంట్స్, అలాగే అగ్రికల్చరల్ రన్ ఆఫ్, అగ్రికల్చర్లో మనం యూస్ చేసే ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో ఇవి డైరెక్ట్ వాటర్ బాడీస్లోకి వెళ్ళిపోవడం, అలాగే ఆయిల్ స్పిల్స్ అనేవి కాజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. మరి వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్? వాటర్ బార్న్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందాక మనం చూసాము. ఆ వాటర్ బార్న్ డిసీజెస్, అక్వాటిక్ లైఫ్ లాస్ మనం చూసాం కదా, ఆయిల్ స్పిల్స్ జరిగినప్పుడు అక్వాటిక్ పాపులేషన్కి ఎఫెక్ట్ చేస్తుందని అది, అండ్ బయో అక్యుములేషన్ అండ్ స్కార్సిటీ ఆఫ్ పోర్టబుల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ అనేది రెడ్యూస్ అయిపోతుంది రిసోర్సెస్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. మరి దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే సీవేజ్ ట్రీట్మెంట్, దట్ ఈస్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఎలా వర్క్ అవుతాయి ఇందాక చూసాం కదా, అలా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ యూస్ చేయడం, ఇండస్ట్రియల్ వేస్ట్ని రెగ్యులేట్ చేయడం, ఆర్గానిక్ ఫార్మింగ్కి టర్న్ అవ్వడం అంటే ఫర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్ అనే యూస్ని తగ్గించేసి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ కానీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, రైట్? ఇది ఒక ప్రాసెస్. అండ్ దెన్ క్లీనప్ క్యాంపైన్స్ అంటే అవేర్నెస్ తీసుకురావడానికి క్యాంపైన్స్ అనేవి రన్ చేయాలి, అలాగే వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ వాట్ ది ప్రివెన్షన్ మెథడ్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో ఈరోజు మనం సాయిల్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్ గురించి చూసాం, రైట్? మిగతావి ఏవైతే నాయిస్ పొల్యూషన్ అండ్ దట్ ఈస్ ల్యాండ్ పొల్యూషన్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్ ఉందో, ల్యాండ్ పొల్యూషన్ కాదండి, నాయిస్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ ఏదైతే ఉందో దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాము, రైట్? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. బాగా రివైజ్ చేయండి టాపిక్స్ అనేవి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.